శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ మళ్ళీ ఈ పండగ మీద చిన్న చిన్న సంశయాలు ఉన్నాయి. ఒకసారి వాటి గురించి మనం చూద్దాం. అంటే నరకాసురుణ్ణి సంహరించిన రోజు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆశ్వీజ బహుళ చతుర్దశి, అంటే మనకు రేపు సోమవారం 20వ తారీఖు సోమవారం ఉదయం చతుర్దశి ఉంది. కాబట్టి నరకాసురుణ్ణి చతుర్దశిలో చంపాడు కాబట్టి ఆ రోజున నివాళీలు, అంటే ఒక రాక్షసుడు సంహరింపబడ్డాడని తెలియగానే అందరూ కూడా దీపాలు వెలిగించుకొని ఆ దీపాలకు నమస్కారం చేసుకున్నారు. అదొక ఆనవాయితీ. ఆ తర్వాత అమావాస్య రోజున సాయంత్రము గ్రామాల్లో రాజ్యంలో అందరూ కూడా దీపాలు వెలిగించుకొని సంబరాలు చేసుకున్నారు. అది దీపావళి. ఆవళి అంటే వరుస, దీప ఆవళి. చాలా దీపాలు వెలిగించుకొని, అంటే ఒక రాక్షసుడి యొక్క బారి నుంచి మనము బయటపడ్డామనే సంతోషంతో ఇంటిల్లిపాది అందరూ కూడా చాలా దీపాలు వెలిగించుకొని ఆ విధంగా దీపాలతో స్వామికి సమర్పణ చేసుకున్నారు. దీప సమర్పణ, అది దీపావళి. నరక చతుర్దశిలో సంశయం ఏమీ లేదు. రేపు చతుర్దశి ఉంది ఉదయం. బ్రహ్మకాలంలో చతుర్దశి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజునే మనం నరక చతుర్దశి, అంటే నివాళీలు అంటారు కదా, నివాళీలు తీసుకోవాలి. మనకు రేపు మధ్యాహ్నం నుంచే అమావాస్య కూడా ప్రారంభమైంది. కాబట్టి అమావాస్య తిథిలో దీపాల వరుస, దీపాలు పెట్టుకోవాలి. కాబట్టి దీపావళి కూడా రేపే. చతుర్దశితో కూడిన అమావాస్య ఉంది కాబట్టి నరక చతుర్దశి సోమవారమే, దీపావళి పండగ సోమవారమే. అయితే కేదారేశ్వర స్వామి వారి వ్రతాలు ఉంటాయి కదా, నోములు అంటారు. అవి మాత్రము మనం సోమవారం చేసుకోవచ్చు, మంగళవారం కూడా చేసుకోవచ్చు. వాస్తవానికి కేదారేశ్వర స్వామి వారి వ్రతానికి ఆశ్వీజ బహుళ అమావాస్యకి సంబంధం లేదు. అమావాస్యతో ఎట్టి సంబంధము లేదు కేదారేశ్వర స్వామి వ్రతానికి. కార్తీక మాసంలో చేసుకునే వ్రతం అది. వాస్తవంగా అంటే కార్తీక శుభదినాలు అని ఉంటుంది మనకు ఎక్కడ కార్తీక పురాణం చూసినా కూడా, లేదా లింగ పురాణం చూసినా కూడా కేదారేశ్వర స్వామి వారి వ్రతం కార్తీక మాసంలో పర్వదినాల్లో. అంటే కార్తీక మాసంలో పర్వదినాలు ఏమిటయ్యా అంటే, కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాలు పర్వదినాలు, 2 ఏకాదశులు పర్వదినాలు, కార్తీక పౌర్ణమి పర్వదినం, కార్తీక ద్వాదశి పర్వదినం, అంటే 2 ద్వాదశులు కూడా వస్తాయి. ఈ సమయాల్లో చేసుకునేటువంటి కేదారేశ్వర స్వామి వారి వ్రతం. కాబట్టి అమావాస్యకు కేదారేశ్వర స్వామి వారి వ్రతానికి ఎటువంటి సంబంధము లేదు. కార్తీక మాసంలో ఎప్పుడైనా స్వేచ్ఛగా, అంటే మనకు ఇష్టమైనటువంటి రోజులు చేసుకునే వ్రతం అది. అయితే మనకు పూర్వం నుంచి ఆచారం వస్తుంది కాబట్టి దీపావళి రోజున అట్లాగే కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటే మంచిది అనే ఒక సంకల్పంతో పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం మాత్రమే. ఏ గ్రంథంలో కూడా మనకు, ఎందుకంటే ఇది ఈ అమావాస్య కార్తీక మాసానికి సంబంధించింది కాదు, ఆశ్వీజ బహుళ అమావాస్య. ఆశ్వీజ బహుళ అమావాస్యలో ధనలక్ష్మీ పూజలు ఉంటాయి. లక్ష్మీ పూజలు మాత్రము అమావాస్య తిథిలోనే చేయాలి. కాబట్టి 20వ తేదీన సాయంత్రము అమావాస్య ఉంది కాబట్టి ధనలక్ష్మీ పూజలు ఆ రోజే,
దీపావళి పండగ ఆ రోజే. ఉదయం చతుర్దశి ఉంది కాబట్టి సోమవారం, నరక చతుర్దశి నివాళీలు కూడా ఆ రోజే. మంగళవారము కూడా అమావాస్య ఉంటుంది కాబట్టి కొంతమంది ఏంటంటే అమావాస్య రోజున చేసుకుంటే మంచిది. ఇది కేదారేశ్వర స్వామి వ్రతం అనేటువంటి ఒక ఆచార వ్యవహారం. పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం. అంటే పండగకు అందరూ వస్తారు. పండగ సమయంలోనే ఈ వ్రతం కూడా చేసుకుంటే మంచిది. మళ్ళీ మనకు పడుతుంది, పడదు ఏది కార్తీక మాసంలో. మళ్ళీ ఎందుకంటే పాడ్యం నుంచి కార్తీక దీక్షలో ఉంటాం మనం కొంతమంది. ఓ 15 రోజులు కొంతమంది దీక్షలో ఉంటారు, నెల రోజులు కొంతమంది దీక్షలో ఉంటారు. దీక్షా సమయంలో మళ్ళీ మనకు ఈ వ్రతం చేసుకునేటువంటి అవకాశం వస్తుందో లేదో అనేటువంటి సందేహంతో మనం ఈ వ్రతం చేసుకుంటూ ఉంటాం. కానీ 2 రోజులు కూడా వ్రతం చేసుకోవచ్చు. అంటే సోమవారము కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోవచ్చు, మంగళవారం కూడా చేసుకోవచ్చు. అమావాస్యతో సంబంధం లేదు. కేవలం కార్తీక మాసంతో మాత్రమే సంబంధం. కానీ ధనలక్ష్మి పూజ మాత్రము సోమవారం సాయంత్రమే చేసుకోవాలి. ఎందుకంటే అమావాస్య ఉంది కాబట్టి. సాయంత్రం అమావాస్య ఉంటేనే ధనలక్ష్మి పూజ. మంగళవారం సాయంత్రం అమావాస్య లేదు కాబట్టి ధనలక్ష్మి పూజలు లేవు. సోమవారం ధనలక్ష్మి పూజ, ఉదయం చతుర్దశి ఉంది కాబట్టి నరక చతుర్దశి నివాళీలు, సాయంత్రం దీపావళి పండగ ఒకే రోజు వచ్చాయి. కేదారేశ్వర స్వామివారి వ్రతాలు 2 రోజులు చేసుకోవచ్చు. అమావాస్యలో తిథిలో వీలైతే చేసుకోవచ్చు. అది చేసుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అయ్యో అమావాస్యతో మనం చేసుకోకపోతే అది కార్తీక మాసంలో చేసుకునేటువంటి వ్రతం కాబట్టి ఇది ఆశ్వీజ అమావాస్య కాబట్టి దీనికి వ్రతానికి సంబంధం ఏమీ లేదు. కాబట్టి ఆ విధంగా ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నోములు ఉన్న వాళ్ళందరూ కూడా హాయిగా కార్తీక మాసంలో సోమవారాలు కానీ, ఏకాదశి కానీ, ద్వాదశి కానీ, కార్తీక పౌర్ణమి కానీ, పర్వదినాలు కానీ, లేదా ఇష్టమైనటువంటి రోజున కానీ మనం కార్తీక మాసంలో 30 రోజుల్లో ఎప్పుడైనా ఈ కేదారేశ్వర స్వామివారి వ్రతం చేయవచ్చు. ఏ గ్రంథంలో కూడా అమావాస్య తిథిలోనే చేయాలని లేదు. కాబట్టి కన్ఫ్యూజ్ ఏమీ లేదు. నరక చతుర్దశి దీపావళి పండుగ ఒకే రోజు, సోమవారం మాత్రమే. మంగళవారం నోములు ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు అంతే. చేసుకోకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. పాడ్యం చేసుకోవచ్చు, విదే చేసుకోవచ్చు, తదే చేసుకోవచ్చు. ఎప్పుడు వీలైతే అప్పుడు 30 రోజుల్లో చేసుకోవచ్చు. దీక్ష చేసేవాళ్ళు మాత్రం కార్తీక దీక్ష మాత్రము 22వ తారీఖు బుధవారం ఉదయం ప్రాతకాలం నుంచి బ్రహ్మకాలంలో దీక్ష స్వీకరించవలసి ఉంటుంది. చెడు మీద మంచి సాధించినటువంటి విజయమే నరక చతుర్దశి దీపావళి పండగ. అజ్ఞానాన్ని తొలగించి వెలుగులోకి రావటమే దీపావళి పండుగ యొక్క ఉద్దేశం. చెడు ఎక్కడుందయా అంటే మనలోనే ఉంది. ఎడ్షడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాన్ని జయించటమే దీపావళి పండుగలోని ఆంతర్యము. ఇవి జయించకుండా చెడు పొమ్మంటే పోదు. మనలో ఉన్నటువంటి చెడుని కనుక మనం జయిస్తే మనం కృతార్థులమవుతాము. పండగ యొక్క ఉద్దేశం కూడా అదే. అదేవిధంగా నరకాసురుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు సంహరించి పౌరజనానికి అందరికీ కూడా సంతోషాన్ని కలిగించాడు కాబట్టి అప్పుడు వేడుకలన్నీ కూడా దీపాలతోనే ఉండేవి. ఏ సంతోషం జరిగినా దీపాలు వెలిగించేవాడు. దీపం వెలిగించడము మన సాంప్రదాయము. దీపాలు ఆర్పేయడము మన సాంప్రదాయం కాదు. మంచికి చెడుకు దీపాన్ని వెలిగించి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తారు మన సాంప్రదాయంలో. కాబట్టి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఈ పండుగను జరుపుకొని ఇంటిల్లిపాది అందరూ కూడా సంతోషంగా ఉల్లాసంగా జరుపుకోవాలని చెప్పేసి మనసా వాచ కర్మణ కోరుకుంటూ మరొక్కసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య.